సార్ ఋషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు, ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2 నుంచి 3 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్. అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు, అంత రూమ్ అవసరం లేదు. నాకు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. అడ్డాగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. గిరిజన ప్రాంతంలోనే విద్యార్థులు స్కూల్కి వెళ్లే విద్యార్థులు చాలా వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అవును. స్కూల్కి వెళ్లే ఇబ్బంది కూడా చాలా పడుతున్నారు. అవును. వాళ్ళు స్కూల్కి వెళ్లే మార్గం కూడా వాగులు దాటి వెళ్ళాలి. అవునండి. దాని నుంచి ఏ విధంగా వాళ్ళకి నివారణ మీరు చూస్తే గత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్లకుండా తగ్గిపోయారు. అంటే 45 లక్షల నుంచి ఇప్పుడు 35 లక్షలు పడిపోయింది. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల జరిగింది. నేను కౌన్సిల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పా, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి. 5 సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను. అది ప్రజల ముందలు పెడతా, మన టీచర్ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాల ముందలు పెడతా, అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా. 4 సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి. అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు. అది కూడా నేను స్టడీ చేస్తున్నాను. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల ముందరికి వెళ్తా, ప్రజల ముందర వెళ్తాం. అవును, 3 విద్యార్థులు కూడా చనిపోయారు. అవును. ప్రధానంగా నేను ఇప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే, ఏ పాఠశాలలో ఏ విద్యార్థి చదువుతున్నారు ఎన్యూమరేషన్ పకడ్బందీగా చెయ్యండి, నాకు క్లారిటీ ఉండాలి. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, మౌలిక వసతులు అన్నీ ఉన్నాయా లేవా. దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చినాయి, వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి, మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులకి కొంచెం కూర్చొని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అని దానిపైన మేము చర్చిస్తాం, కానీ ముందలు తీసుకెళ్తాం. సార్ మనబడి మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్. నాకన్నా ఫాస్ట్ గా మీకే న్యూస్ వస్తుంది. ఒక్క నిమిషం, అంటే మీ అందరు తెలుసు నేను 18th వెడ్డింగ్ యానివర్సరీకి 3 రోజులు లేను. వెళ్లే ముందల నేను అధికారులు కూడా కలిశాను. అప్పటికి 2 ఎగ్జామ్లు జరిగినాయి. ఆ రిజల్ట్స్ చూసినా బాధ కలిగించింది. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాలి. నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబసే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అని అడిగాను. నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని, 10th లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అపియర్ అయ్యా. నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని. అప్పుడు నేను అడిగాను, ప్రిపరేటరీ వర్క్ జరిగిందా, యూనిట్ టెస్టులు జరిగినాయా, క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా, ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా, ఏమన్నా ప్రిపేర్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగారు. లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు.